శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం చేరుతోంది. జలాశయానికి ప్రస్తుతం జూరాల నుంచి దాదాపు 3 లక్షల క్యూసెక్లు, సుంకేసుల నుంచి 1.40 లక్షల క్యూసెక్ల నీరు వచ్చి చేరుతోంది. కుడిగట్టు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి 60,977 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 872.60 అడుగులకు చేరింది. ప్రస్తుతం నీటి నిల్వ 215.807 క్యూసెక్కులకు చేరింది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయి నీటి మట్టం ఉండడంతో ఎగువ ప్రాంతం నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. మరోవైపు తుంగభద్ర, సుంకేసుల జలాశయాలు కూడా నిండిపోవడంతో అటువైపు నుంచి కూడా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. మరో 13 అడుగుల మేర నీటి మట్టం పెరిగితే శ్రీశైలం జలాశయానికి పూర్తి స్థాయికి చేరుకుంటుంది. దీంతో ఈ నెల 30న శ్రీశైలం గేట్లు తెరిచేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్, ఇప్పటికైతే శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం 873.4 అడుగులకు చేరుకుంది. మొత్తం శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అయితే ఇప్పటికీ 773 అడుగులకు చేరుకుంది. 155.386 టీఎంసీలు ప్రస్తుతానికి వచ్చింది. టోటల్ 215 టీఎంసీలకు గాను 156 టీఎంసీలు ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ లో నిల్వ ఉంది. అంటే 215 అంటే రోజుకు 30 టీఎంసీలు చొప్పున సగటున శ్రీశైలం డ్యామ్ కు చేరుకుంటోంది. ఈ దగ్గర ఈ మంగళవారం అంటే ఈ నెల 30వ తేదీ శ్రీశైలం డ్యామ్ నుంచి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది. అధికారులు కూడా ఆ విధంగానే ప్రస్తుతం ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఎందుకంటే జూరాల స్పిల్వే నుంచి 2,75,588 క్యూసెక్లు, అలాగే సింకిరెక్కుల నుంచి 1,46,746 క్యూసెక్లు, జూరాల పవర్ హౌస్ జనరేషన్ ద్వారా 18,938 క్యూసెక్లు. ఇది టోటల్ గా 4,41,222 క్యూసెక్లు శ్రీశైలం డ్యామ్ కు ఇన్ఫ్లోగా వస్తోంది. ఇంత భారీ స్థాయిలో ఈ గత 2-3 ఏళ్లుగా శ్రీశైలం డ్యామ్ కి ఇన్ఫ్లో రాలేదు. అసలు అంటే పవర్ జనరేషన్ కూడా సరిగా చేయలేదు. ఇప్పుడైతే ఈ రోజు సాయంత్రానికి పవర్ హౌస్ జనరేషన్ 2 కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా కూడా చేస్తున్నారు. ఏపీ పవర్ హౌస్ ద్వారా 27,562 క్యూసెక్లు, తెలంగాణ పవర్ హౌస్ ద్వారా 33,549 క్యూసెక్లను నీటిని దిగువకు వదులుతున్న జల ఉత్పాదన చేసి నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నాయి. ఇప్పటి వరకు అయితే టోటల్ రియలైజ్డ్ ఇన్ఫ్లోస్ అయితే 3,60,483 క్యూసెక్ల ఇన్ఫ్లో ప్రస్తుతానికి శ్రీశైలానికి వస్తుంది. ఇప్పుడు జూరాల కూడా పూర్తిగా నిండిపోయింది. అలాగే కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ కూడా పూర్తిగా నిండిపోయి 33 గేట్ల ద్వారా తుంగభద్ర డ్యామ్ గేట్ల నుంచి దిగువకు దొరుకుతున్నారు. ప్రస్తుతం అయితే తుంగభద్ర డ్యామ్ 1,633 అడుగులకు ఉంది. అంటే 1,633 అడుగులు అంటే 3 అడుగులు డ్యామ్ లెవెల్ ని మెయింటైన్ చేస్తూ దాన్ని చూసుకుంటూ ముందుకు ఉంటున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో నిండితే డ్యామ్ ప్రమాదం అని చెప్పి ఎక్కువ స్థాయిలో వదిలినా కూడా వచ్చే కింది దిగువ ప్రాంతాలకు కూడా ప్రమాదం అని చెప్పేసి డ్యామ్ లెవెల్ ని ప్రతిరోజు కూడా గంటకు సమీక్ష జరుపుతూ వదులుతున్నారు. ప్రస్తుతం తుంగభద్రలో 97.79 టీఎంసీ నుండి ఇంట్లో కూడా తుంగభద్రకు భారీగానే వస్తుంది. 1,46,208 క్యూసెక్కులు ప్రతిరోజు వస్తుంది. 1,46,000 క్యూసెక్కులు వస్తుంటే 1,47,516 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. అంటే ఏ స్థాయిలో ఇంట్లో వస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. కెనాల్స్ కూడా 9,118 క్యూసెక్కులను నీటిని కెనాల్స్ కూడా వదులుతున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే శ్రీశైలం డ్యామ్ అంటే రేపు పూర్తిగా నిండే అవకాశం ఉంది. ఎల్లుండికి శ్రీశైలం డ్యామ్ గేట్లు మొత్తం ఎత్తి దిగువకు నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పుడైతే మొత్తం అత్యాధి రేఖలు వ్యక్తమవుతున్నాయి డ్యామ్లన్నీ నిండడంతో ఇటు రైతుల్లోనూ అటు ప్రజల్లోనూ. ఎందుకంటే సాగునీటికి ఈ 2-3 ఏళ్లలో
కాస్త ఇబ్బంది ఏర్పడింది. ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే డ్యామ్ లో ఇన్ఫ్లో లేకపోతే అందులో తాగునీటి కానీ రిలీజ్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి పోతిరెడ్డిపాడు కూడా ఈసారి ఇప్పుడు నిన్ననే అది ఎమ్మెల్యేను జిల్లా కలెక్టర్ కూడా నీటిని విడుదల చేశారు. పోతిరెడ్డిపాడు నుంచి ఎస్ఆర్బీసీకి అలాగే తెలుగు రంగకారులు కూడా నీటిని విడుదల చేశారు. దీంతో అటువైపు ప్రజలకు కూడా మేలు చేకూర్చినట్లు అవుతోంది. సంగమేశ్వరం కూడా పూర్తిగా మునిగిపోయింది నీటి శ్రీశైలం బ్యాక్ వాటర్ తో. సంగమేశ్వరంలోని లలిత సంగమేశ్వరం ఆలయం కూడా పూర్తిగా నీట మునిగిపోయింది. మొత్తం పైన శిఖరం కూడా కనిపించినంత నీరు ప్రస్తుతం అయితే చేరుకుంది శ్రీశైలం డ్యామ్ వస్తున్న ఇంట్లో వల్ల. ఈ రోజు అంటే లెవెల్స్ ని బట్టి రోజు దాదాపు 30 టీఎంసీల నీరు వస్తుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఈ లెక్కన పూర్తిగా 30వ తేదీకి డ్యామ్ పూర్తి స్థాయిలో నిండిపోతుంది. 30వ తేదీ ఉదయం గేట్లను ఎత్తడానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే 30న శ్రీశైలం గేట్లు మొత్తం తెరిచే అవకాశం ఉందా? అవును, సరే మొత్తం తెచ్చే అవకాశమే ఉంది. ఎందుకంటే ఇన్ఫ్లోస్ భారీగా వస్తున్నాయి. ఎందుకంటే దాదాపు 30 టీఎంసీలు వస్తుంది కాబట్టి ఈ రోజు 150 టీఎంసీలు అయితే ఇంకా దాదాపు 70 క్యూసెక్లు అంటే రావాల్సింది. 70 క్యూసెక్లు కూడా రేపు మొన్న కూడా పూర్తిగా వస్తాయి. కాబట్టి ఆ రోజు ఉన్న పరిస్థితిని బట్టి డ్యామ్ లెవెల్స్ ని పూర్తిగా అంటే శ్రీశైలం డ్యామ్ కున్న 11 గేట్లు కానివ్వండి, లేకపోతే లెవెల్ ని బట్టి ఏ విధంగా పవర్ హౌస్ జనరేషన్ ద్వారా ఎన్ని వదలాలని చెప్పేసి మొత్తం మినిమం 4 గేట్లైనా ఆ రోజు తెరిచే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సాయి ప్రసాద్.